doctor. He's having trouble breathing. Let's take a look. During an asthma attack, the muscles around the airways tighten and become swollen. Asthma can be triggered by smoke from a beady cigarette, causing uncontrollable coughing and difficulty in breathing. The poisons also make other diseases like TB and lung cancer more likely. Smoking around others is sickening. Quit today. అందరికీ నమస్కారం. ఆ రోజు ఆగస్టు 15, 2021 మాకు 16th మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 15th నైట్ మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇదే మా ఇంజనీరింగ్ తుంగభద్ర బాయ్స్ హాస్టల్, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వీడి పేరు గణేష్. మేమంతా ముద్దుగా రాజా అని పిలుచుకుంటాం. రాజా అనే పేరు వెనుక పెద్ద హిస్టరీనే ఉంది, అదంతా మనకు అవసరం లేదు. వీడు చేసిన కోతి పని వల్లే ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కారణమైంది. అదిగో మొదలు పెట్టాడు. రేయ్, లైట్ ఆఫ్ చేయరా. ఇప్పుడే రాత్రి 10 గంటలైంది. పొద్దునే 4 గంటలకు లేచి చదువుకోరా. దుబ్బిది నావు పనుకో మూసుకొని. ఈ డబ్బా చెత్త నా కొడుకు. లైట్ ఆఫ్ చేయరా ఫస్ట్. రీడింగ్ హాల్కి వచ్చి చదువుకోబే. అమ్మయ్యా, దొరికింది ఛాన్స్. బయటికి వెళ్ళాడు. లోపలికి రాకోకుండా లాక్ చేసి పడేస్తా. అమ్మయ్యా, ప్రశాంతంగా పనుకొనేస్తాను ఇంకా. గాడ్. మాట వినవానికి చెప్పాలి, పాటలు పెట్టుకొని పనుకునేస్తా. మాట ఎండు చెత్త నా కొడుకు. ఈడు మళ్ళీ బయటికి వెళ్ళిండు. ఈసారి దేవుడు వచ్చి చెప్పినా డోర్ మాత్రం ఓపెన్ చేసేది లే. రే, వాడెంతన్నా సౌండ్ చేయని, నువ్వు మాత్రం డోర్ ఓపెన్ చేయి మాకు. డోర్ ఓపెన్ చేసామంటే బేస్ బద్దలవుతుంది. మరీ ఎక్కువగా కాల్ చేస్తున్నాడు. రే రాజా, నాకు టైం వస్తుందిరా. పొద్దున్నే 4 గంటలకు అలారం పెట్టినా. 100 6 6 100 నువ్వు మాత్రం పొద్దున్నే పనుకోవరా. సర్లే పోతానులే, పనుకో బాగా. ఈ పని ఏదో అప్పుడే చేసి ఉంటే నా చేత ఈ తిట్లన్నీ తప్పేవు కదా. ఇప్పటి వరకు లైట్ కోసం కొట్లాడితే ఇప్పుడు నువ్వు వచ్చి ఆన్ చేస్తే ఎట్లా? ఇప్పుడు దాకా నన్ను ఎగినవు, ఇప్పుడు వాడినే చూద్దాం మరి. నాకిక గొడవ పడే ఓపిక లేదురా, నువ్వే గెలిచావు పో. అరే గని, నేను ఇప్పుడు చదివితే పాస్ అవుతా, లేదంటే ఫెయిల్ అయిపోతాను. చదవాలా అవుతా చెప్పరా. నువ్వు రాత్రిపూట ఎంత చదివినా నీకు ఎక్కేది 20% మాత్రమే. అదే పగటిపూట 50% ఎక్కుతుంది. అదే పొద్దున్నే అయితే 80% ఎక్కుతుంది. ఇప్పుడు నువ్వు మహా అన్న 1 అవర్ చదవగలవు. అదే ఎర్లీ మార్నింగ్ 4 క్లాస్ చదువు. కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఇంకా చాలా చదవాలి గని. విజయ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. పొద్దున్నే మన ఇద్దరు కలిసి డిస్కస్ చేద్దాం. సరే గని, నువ్వు చెప్పినట్టే పనుకునేస్తా. నేను ఫెయిల్ అయితే నువ్వే బాధ్యుడు. లైట్స్ ఆఫ్.
ఇక ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకొని పడుకుని పోతా. నిద్రే పట్టి చావట్లా. టైం చూస్తే ఇప్పటికి 1 గంట అయింది. ఓ దేవుడా, నాకు నిద్ర ప్రసాదించు. उत्तिष्ठोत्तिष्ठ सामीरि पूर्वा संध्या प्रवर्तते. పొద్దున్నే ఎగ్జామ్ చెప్పిస్తానని పంది మాదిరి పనుకున్నాడు. పంది నా కొడుకు లేరా రే. ఏమిరా ఒరే పంది నాయలా లేచి ఇప్పుడన్నా చదువుకోరా. టైం 5 గంటలైంది పొద్దున్న. उत्तिष्ठ हनुमान् वीर त्रैलोक्यं मङ्गलं कुरु. శ్రీరామ నామ జపసీధుర సప్రమోద. పొద్దున్నే సుప్రభాతం పెట్టి మంచి పని చేసావురా రాజా. విజయ్ చదువుకుందామా? అరే నాకు ఈ క్వశ్చన్ చెప్పురా. అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఇది చదువుకుందాం. నాకు రాంది ఒక్క మెథడ్ రా, అదొక్కటి చెప్పు చాలు. మిగతావన్నీ వచ్చురా. రాత్రంతా ఫెయిల్ అవుతానంటివి, ఇప్పుడు చూస్తే అన్ని చదివేసి సర్ది మరీ పెట్టుకున్నావు బ్రెయిన్లో. రే గని పొద్దున్నే 4 గంటలకు లేసి మంచి పని చేస్తున్నాను రా. నైట్ నీ మాట వినుకోకుండా చదువుకొని అంటే అన్ని కాన్సెప్ట్లు క్లియర్ చేసేవాడిని కాదురా. ఎప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయపడేవాడిని రా. ఫస్ట్ టైం భయపడకుండా వెళ్తాను ధైర్యంగా. మనం చదవాల్సింది ఏ సబ్జెక్ట్ అయినా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటాం. కష్టపడితే ఫలితం ఉంటుందేమో కానీ చదువు మాత్రం రాదు. ఇష్టపడితే వస్తుంది. ఆ ఇష్టం మనకి ఎర్లీ మార్నింగ్ వస్తుంది. రోజంతా కష్టపడే బదులు ఎర్లీ మార్నింగ్ ఒక 3 అవర్స్ చదివితే చాలు, ఎక్కువ కాలం గుర్తుంటుంది. మేము పాటించాం కాబట్టి మీరు కూడా పాటించండి. ఇకపై మీరు కూడా మీ రూమ్మేట్స్తో చెప్పండి. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 10 గంటలకు అబ్బాయిలైతే రేయ్ లైట్ ఆఫ్ చేయరా, అమ్మాయిలైతే లైట్ ఆఫ్ చేయవే. ఇక సెలవు.